కాకినాడ రియల్ హీరో మన గోల్డ్ మ్యాన్ డేగల నాగేంద్ర గారు తన పెద్ద కుమార్తె లాస్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ వినూత్న రీతిలో పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. సాధారణంగా జన్మదిన వేడుకలంటే కుటుంబ సభ్యులతో పరిమితమైపోతాయి. కానీ డేగల నాగేంద్ర గారు మాత్రం కాకినాడ రెడ్ క్రాస్ సెంటర్ లోని మానసిక దివ్యాంగులు మరియు అనాథ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించడమే నిజమైన వేడుక అని భావించి వారందరి కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసి కాకినాడ ప్రతాప్ నగర్ లోని రెడ్ క్రాస్ భవనం నుంచి ప్రత్యేకమైన బస్సులో పిల్లలందరినీ గోదావరిగుంట టీమార్ట్ వద్దున్న జూడియో మాల్ కి ఎంతో ప్రేమతో తీసుకొచ్చారు. బయటి ప్రపంచంలోని సంతోషాలను ఆ పిల్లలకు పరిచయం చేస్తూ నాగేంద్ర గారు స్వయంగా ఒక సొంత అన్నయ్యలా ప్రతి ఒక్కరికి పక్కనే ఉండి వారికి నచ్చిన మెచ్చిన బట్టలను కొనిచ్చి వారి ఆనందానికి కారణం అయ్యారు. తమకిష్టమైన కొత్త దుస్తుల్ని చేతుల్లో పట్టుకున్న ఆ పిల్లల కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం ముందు ఏది సాటిరాదని డేగల నాగేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ రోజు అందరూ కలిసి పండుగలా నిర్వహించిన ఈ ఈవెంట్ కాకినాడ ప్రజల హృదయాలను ఎంతగానో తాకింది. ఈ విశేష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు మరియు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి గారు హాజరై పిల్లలు ఎంచుకున్న బట్టల్ని వాళ్లకి అందించి అందరి సమక్షంలో పాప లాస్య నాయుడు చేత కేక్ కట్ చేయించి తమ అభినందనలు ఆశీస్సులు అందజేశారు. మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల బాటలోనే పయనిస్తూ పేదలకు మరియు దివ్యాంగులకు సహాయం చేయడంలో ఆయన చూపించిన మార్గమే తనకు స్ఫూర్తి అని జనసేన నాయకుడు డేగల నాగేంద్ర గారికి మరియు పుట్టినరోజు జరుపుకున్న పాప లాస్య నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.